జీవజాలం పర్యావరణం. ప్రకృతిలో జీవులను నిర్జీవులను నిశ్చితంగా అంటే క్లియర్గా పరిశీలిస్తే వాటి మధ్య వివిధ రకాలైన అవినావభావ సంబంధాలను గమనించవచ్చు, స్టడీ చేయొచ్చు మనం. వాటి యొక్క పర్యావసనమే జీవ వైవిధ్యం, అంటే బయోడైవర్సిటీ. వైరుధ్యాలు, జీవుల్లో వైరుధ్యాలు. పర్యావరణాన్ని మొదట ఆవరణం అనేవారు, దాని నుంచి ఆవరణ శాస్త్రం ఉద్భవించింది. ఆవరణ శాస్త్రం, ఎకోలజీ అనే పదాన్ని మొదట రీటర్ అనే శాస్త్రజ్ఞుడు ఉపయోగించాడు. గ్రీకు భాషలో ఓఐకోయస్ అంటే ఇల్లు, ఒకోయిస్ ఇల్లు, లోగోస్ అంటే అధ్యయనం. ఈ పదాల నుంచే ఎకోలజీ ఏర్పడింది. ఎకోలజీ అనే పదం ఎక్కడి నుంచి ఏర్పడిందంటే గ్రీకు భాషలోని ఒకోస్ అంటే ఇల్లు, లోగోస్ అంటే అధ్యయనం అనే పదాల నుంచి ఎకోలజీ అనే పదం ఏర్పడింది. అంటే ఇంటిలో ఉన్న నిర్జీవ జీవ అనుఘటకాల మధ్య ఉన్న సంబంధం అని అర్థం. దాని అర్థం అనమాట. ఇది ఇంపార్టెంట్ మనకి. ఆవరణ శాస్త్రంలో అంటే ఎకాలజీలో ముఖ్యమైనటువంటి ఒక టర్మ్స్, వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ వర్డ్స్ మనం ఫస్ట్ జాతి, ఒకే రకంగా ఉండి తమలో తాము ఈ రిప్రొడక్షన్ జరుపుకునే జీవ సముదాయాన్ని జాతి అనేసి అంటారు. జనాభా అంటే ఒకే జాతికి చెంది ఒకే రకమైన జీవన విధానం కలిగిన జీవ సముదాయం జనాభా అంటే పాపులేషన్. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థ, ఎకలాజికల్ సిస్టమ్ అంటే అనేక జీవ సముదాయాలు కలిగిన నిర్దిష్ట భూప్రాంతం. భూమి ఒక మహా ఆవరణ వ్యవస్థ. భూమి ఒక ఆవరణ వ్యవస్థ కాదు, భూమి ఒక మహా ఆవరణ వ్యవస్థలు. చాలా ఆవరణ వ్యవస్థలు భూమి మీద ఉన్నాయి. ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి? అనేక జీవ సముదాయాలు కలిగిన ఒక నిర్దిష్టమైన భూప్రాంతం. జీవ సముదాయం, వివిధ జీవుల సమూహం. బయోస్పియర్ నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న సముదాయం, నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న జీవ సముదాయం. ఏవైతే జీవులు ఉంటాయో ఆ జీవుల్ని బయోస్పియర్ అంటారు. ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అంటే వివిధ జీవుల మధ్య ఆహార పదార్థాల రవాణా, ఈ ట్రాన్స్పోర్టేషన్ క్రమాన్ని ఆహారపు గొలుసు అంటారు. ఆహార వలలు, ఆహార గొలుసుల సంక్లిష్ట క్రమాన్ని ఆహార వలలు అంటారు. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఏజీ టాన్స్లే మొదట వాడారు. ఆవరణ వ్యవస్థలో జీవ నిర్జీవ అనుఘటకాలు అనే రెండు రకాలు ఉంటాయి. అంటే ఈ ఎకాలజీలో, ఈ ఎకాలజికల్ సిస్టంలో జీవం ఉన్న ఉంటాయి, నిర్జీవం ఉన్న కూడా ఉంటాయి. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఏజీ టాన్స్లేని మొదట వాడిన వ్యక్తిని అంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జీవ అనుఘటకాలు. ఇవి మూడు రకాలు. మొదటిది ఉత్పత్తిదారులు, స్వతహాగా ఆహార పదార్థాలు తయారు చేసుకునే జీవ సముదాయం. ఉదాహరణకు మొక్కలు, వృక్ష ప్లవకాలు. ఇవి ఉత్పత్తిదారులు అంటే ప్రొడ్యూసర్స్. స్వతహాగా ఆహార పదార్థాలను తమకు తామే తయారు చేసుకున్నటువంటి జీవ సముదాయం. రెండవది ఏంటంటే వినియోగదారులు అంటే కన్జ్యూమర్స్. ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడేవి. ఇవి తిరిగి మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, అంతిమ వినియోగదారులు. ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, తర్వాత థర్డ్ కన్జ్యూమర్స్, ఫైనల్ కన్జ్యూమర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎవరంటే కుందేలు, జింక. ద్వితీయ కన్జ్యూమర్స్ అంటారంటే కుక్క, పిల్ల, పిల్లి. తృతీయ కన్జ్యూమర్స్ అంటే తృతీయ వినియోగదారులు అంటే తోడేలు, నక్కు, పాము. అంతిమ వినియోగదారులు అంటే పులి, సింహం, రాబందు. ప్రాథమిక వినియోగదారులను శాకాహారులు అంటారు. ప్రాథమిక వినియోగదారులని, ప్రైమరీ కన్జ్యూమర్స్ని మనం ఏమంటారంటే
శాకాహారులు వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్. ద్వితీయ వినియోగదారులను సర్వభక్షకాలు అంటారు. తృతీయ వినియోగదారులను మాంసాహారులు అని అంటారు. ఓకే రైట్. విచ్ఛిన్నకారులు ఉత్పత్తి మరియు వినియోగదారులను విసర్జక పదార్థాలను, మృతి కళేబరాలను కుళ్ళింపజేసి నీళ్ళలో కలిసేటట్లు చేసేవి బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలు. వీటినే విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్. విచ్ఛిన్నం అంటే డీకంపోజ్ అవ్వడం, దానికి కారణం బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలు. ఓకే. నిర్జీవ అనుఘటకాలు శీతోష్ణ స్థితి పరమైనవి, కాంతి, ఉష్ణం, వర్షపాతం. ఓకే. రసాయనపరమైనవి సేంద్రియం, నిరేంద్రియం. సేంద్రియం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్. నిరేంద్రియ అంటే కాల్షియం, O2, తర్వాత నైట్రోజన్, ఫాస్ఫరస్. ఆవరణ వ్యవస్థ రకాలు వెరీ ఇంపార్టెంట్. ఇవి 2 రకాలు, సహజం, కృత్రిమం. సహజసిద్ధ ఆవరణ వ్యవస్థ, ఇది ప్రకృతిలో కనిపించినటువంటి నిజమైన వ్యవస్థ. బాడా ఆవరణ వ్యవస్థ, అటవీ ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ, గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ, టండ్రాలు. ఇవన్నీ కూడా ఈ భౌమ లేదా బాడా ఆవరణ వ్యవస్థని గుర్తు చేస్తాయి. జలావరణ వ్యవస్థ, దీనిలో సముద్రం, మంచినీటి పరివర్తన అనే ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. కృత్రిమ ఆవరణ వ్యవస్థ అంటే మానవుడు ప్రమేయంతో నిర్మితమైనది. దీనిలో పంట పొలాలు, పారిశ్రామిక, పాఠశాల ఆవరణ వ్యవస్థ, అనేక వ్యవస్థలు ఉంటాయి. ఆవరణ వ్యవస్థల్లో జీవుల మధ్య ఆహారం ఉత్పత్తి, పంపిణీ, వినియోగం మొదలైన అంశాలను పరిశీలిస్తే ప్రతి జీవి తన ఆహారం కోసం ఇతర జీవులపై, నిర్జీవ అనుఘటకాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆహారం కోసం జీవులు అంటే జంతువులు కానీ వృక్షాల మధ్య సత్సంబంధాన్ని ఒక వరుస క్రమంలో చూపితే దాన్ని ఆహారపు గొలుసు అంటారు. ఎగ్జాంపుల్కి గడ్డి మైదానం, కుందేలు తింటుంది, కుందేలు జింక తింటాయి, కుందేలు జింక గడ్డిని తింటాయి. కుందేలు జింకని కుక్కపిల్ల, పిల్లి తినొచ్చు. వాటిని తోడేలు, గద్ద తినొచ్చు. వాటిని పులి, సింహం కూడా తినొచ్చు. ఇలాంటి సత్సంబంధాలు ఉంటాయి. అదేవిధంగా వివిధ జీవుల మధ్య ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆహార వినియోగం జరుగుతుంది. దీన్నే ఆహారపు వల, ఫుడ్ వెబ్ అంటారు. అంటే అదే వివిధ జీవుల మధ్య ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆహార వినియోగం అనేది జరుగుతుంది. దీన్నే ఫుడ్ వెబ్ అనేసి అంటారు. ఇక్కడ చూడండి, గడ్డి మేక తింటుంది, కుందేలు తింటుంది, జింక తింటుంది. మేకను ఎవరు తింటారు? తోడేలు. జింకని పులులు. మళ్ళీ తోడేళ్ళని మళ్ళీ నక్కలు మళ్ళీ పులులు కూడా తినే అవకాశం ఉంటుంది. దీన్నే ఫుడ్ వెబ్ అంటారు. వివిధ మార్గాల్లో, ఎక్కువ మార్గాల్లో ఆహార వినియోగం జరుగుతుండడం ఫుడ్ వెబ్ అనేసి అంటాం. నెక్స్ట్ది మంచినీటి ఆవరణ వ్యవస్థ. మంచినీటి ఆవరణ వ్యవస్థలు నిలకడగా ఉండే నీటిలో ఉండే జీవజాల సముదాయాలను లెంటిక్ అని, ప్రవాహంలో నుండి నీటి వ్యవస్థని లోటిక్ ఆవరణ వ్యవస్థ అంటారు. ఓకే. నిలకడగా ఉందనుకో లేటిక్, ఒకవేళ ప్రవాహంలో ఫ్లోట్ అవుతుందనుకో వాటర్ వ్యవస్థ, దాంట్లో లోటిక్, లెంటిక్. సో జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. జీవమండలంలోని జీవుల మధ్య ఉన్న వివిధ రకాల తారతమ్యాలు, భేదాలు మొదలైన అంశాలను జీవ వైవిధ్యం అంటే జీవుల మధ్య ఉన్నటువంటి వివిధ రకాల తారతమ్యాలు, భేదాలు, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. డైవర్సిటీ అంటే వైవిధ్యం ఉండడం. ఎవరిలో వైవిధ్యం ఉండడం? బయోస్ అంటే జీవుల మధ్య వైవిధ్యం ఉండడాన్ని బయోడైవర్సిటీ అంటారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవ వైవిధ్యం, ఈ డైవర్సిటీ అనేది జరుగుతూ ఉంటుంది. జీవ వైవిధ్యంలో 3 రకాలు ఉంటాయి. జన్యుపరమైనటువంటి వైవిధ్యత, సహజంగా జీవుల్లో విభిన్న సంఖ్యలో జన్యువులు ఉంటాయి, చాలా జన్యువులు ఉంటాయి. వీటిని వితరణ అనుకుని మార్పులు మొదలైన అంశాల ద్వారా జాతుల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. జాతి వైవిధ్యత, జాతుల్లో కూడా వైవిధ్యత ఉంది, డైవర్సిటీ. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న జాతుల సంఖ్య, వాటి పరిమాణం, ఆహారం పొందడం మొదలైన అంశాల ఆధారంగా దీన్ని గుర్తిస్తారు. ఒక పర్టికులర్ ఏరియాలో జాతుల సంఖ్య, వాటి పరిమాణం, ఆహారం పొందడం, ఏ విధంగా ఆహారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాయి. ఉదాహరణకు గడ్డిపైన కుందేలు పైన గద్దలు, వీటిపైన తర్వాత జాతులు అంటే పులులు మొదలైనవి ఆధారపడి ఉంటాయి. వీటిని జాతి వైవిధ్యత. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థ వైవిధ్యత. ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్న వివిధ మొక్కలు, జంతువులు, వాటి మధ్య ఉన్న వైవిధ్యాన్ని ఈ అంశంగా పరిగణించవచ్చు. ప్రకృతిలో జీవ వైవిధ్యం అంటే జీవుల్లో వైవిధ్యం జరగటం అవసరం. ఇది జీవ పరిణామాన్ని నాంది పలుకుతుంది. అదేవిధంగా జీవజలానికి అనేక విధాలుగా లాభాన్ని చేకూరుస్తుంది. కొన్ని పరిస్థితుల్లో అది జీవజలానికి అపార నష్టాన్ని కూడా
కలగజే. సో ఈ జీవ వైవిధ్య సంరక్షణ, జనాభా పెరగడం, కాలుష్యం అధికమవడం, జీవజాతులు అంతరించిపోవడం, ప్రకృతిలో అనూహ్య మార్పులు ఏర్పడడం వల్ల మానవుడికి ముప్పు కలిగే అవకాశం ఉంది. కాబట్టి జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం అత్యంత ఆవశ్యకం. ఈ జీవుల మధ్య అటువంటి డైవర్సిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకి. దీనికోసం 1992లో బ్రెజిల్లో రియో డిజినోర్లో జరిగిన ధరిత్రి సదస్సులు దీనికోసం 2 విధానాలు రూపొందించారు. ఇంపార్టెంట్ ఇది. 1992లో బ్రెజిల్లోని రియో డిజినోర్లో జరిగిన ధరిత్రి సదస్సు, ఎర్త్ సమిట్ అంటాం దీన్ని. ఓకే, ఫస్ట్ వన్ స్వస్థానీయ సంరక్షణ, ఇన్సూట్ కన్జర్వేషన్. ఈ విధాన ముఖ్య ఉద్దేశం జీవజాతులను పుట్టిన ప్రదేశాల్లోనే సంరక్షించడం, ఎక్కడైతే పుట్టినాయో అక్కడే వాటిని ప్రొటెక్షన్ చేయడం. నెక్స్ట్ అందులో బయోస్పియర్లు, అంతరించే జాతుల కోసం సహజ వాతావరణంలో సంరక్షణ స్థానాలను ఏర్పాటు చేయడం. మన దేశంలో 18, ప్రపంచంలో 408 వరకు రిజర్వులు ఉన్నాయి. మనది ఇండియాలో అయితే 18 బయోస్పియర్లు ఉన్నాయి. అంటే ఆ వాతావరణంలో ఆ జాతులను వాటి యొక్క సహజ వాతావరణంలోనే సంరక్షించడం అనమాట. ఇన్సూట్ కన్జర్వేషన్ అంటారు దీన్ని. రక్షిత ప్రాంతాలు, ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇవి తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. జాతీయ పార్కులు, నేషనల్ పార్క్ ప్రత్యేకమైన జంతువులను సంరక్షించడానికి, కొన్ని స్పెషల్ అనిమల్స్ని సంరక్షించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. మన దేశంలో 2012 నాటికి 102 నేషనల్ పార్కులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2006 నాటికి 6,555 నేషనల్ పార్కులు ఉన్నాయి. అభయారణ్యాలు, వన్యమృగ సంరక్షణ కేంద్రం, ప్రత్యేక జంతువులు, అన్ని రకాల జంతువులను సంరక్షించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. అభయారణ్యాలంటే ప్రత్యేక జంతువులు, ఒక స్పెషల్ అనిమల్స్, అన్ని రకాల జంతువులను సంరక్షించడం, ప్రొటెక్షన్ చేయడం. ఇండియాలో 507 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ప్రత్యేక కథనాలు, దుర్భర పరిస్థితుల్లో జీవజాతులను సంరక్షించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇవన్నమాట. ఓకే, నెక్స్ట్ పరస్థానీయ సంరక్షణ, ఎక్సూట్ కన్జర్వేషన్. అంటే అంతరించిపోతున్న జీవజాతులు మానవ ప్రమేయంతో కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేసి వాటిని సంరక్షించడం. అంటే అక్కడ సంరక్షించలేము, అందుకని ఎక్సూట్ కన్జర్వేషన్. అంటే కృత్రిమ ఆవాసాలు మానవ ప్రమేయం కల్పించుకొని ఆ జీవజాతులను సంరక్షించడం. ఈ విధానంలో అమలు చేస్తున్న కొన్ని అంశాలు: ఉద్యాన నవనాల ఏర్పాటు, బొటానికల్ గార్డెన్స్, కజిరంగా, సుందర్బన్, గిర్ జాతీయ పార్కులు ఉదాహరణకి. నెక్స్ట్ జులాజికల్ పార్కులు, పెరియర్, అన్నమలై, చిలకా సరస్సు. ఓకే, ఇలాంటివి ఎక్సూట్ కన్జర్వేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ విత్తన నిల్వ పద్ధతి. అంటే వివిధ రకాల మొక్కల జాతులు విత్తనాలు సేకరించి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేస్తారు. జన్యు బ్యాంకులు ఏర్పాటు, వివిధ జంతువులు, మొక్కలు జన్యు పదార్థాన్ని నిల్వ చేసి, అంటే మొక్కల యొక్క కానీ జంతువుల యొక్క కానీ జన్యు పదార్థాన్ని స్టోర్ చేసి వాటి జాతులను అభివృద్ధి పరుస్తారు. ఉదాహరణకు ఇక్రిషాట్లో కందులు, శనగ, వేరుశనగ, సజ్జ, జొన్న వంటి పంటలకు సంబంధించిన జన్యు పదార్థాలను నిల్వ చేస్తారు. ఎక్కడ? ఈక్రిషాట్లో. పరస్థానిక సంరక్షణ, ఇన్విరో కన్జర్వేషన్. అంటే ఖనిజాల వర్ధనం కోసం మొక్కల శాఖీయ భాగాలను -190 వద్ద ద్రవ నత్రజనులు నిల్వ చేస్తారు. అంటే లిక్విడ్ నైట్రోజన్లు నిల్వ చేస్తారు ఖనిజాల వర్ధనం కోసం. వీటితో పాటు వైవిధ్యం కోసం, అంటే జీవుల మధ్య డైవర్సిటీ కోసం అంతర్జాతీయంగా, జాతీయంగా అనేక చట్టాలు చేశారు. ఓకే, ఇది జీవ వైవిధ్య చట్టాలు. అంటే జీవుల్లో మధ్య అంటే డిఫరెన్స్ రావాలి అనేసి. ప్యారిస్ ఒప్పందం, ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపద రక్షణ 1972. CITES ఒప్పందం, వన్యప్రాణుల వేట, అంతర్జాతీయ వ్యాపార నిషేధం 1975. వలస పక్షుల సంరక్షణ 1979. 1971లో ఇండియాలో రామ్సార్ ఒప్పందం, చిత్తడి ప్రాంత ఆవరణ సంరక్షణ. ఏవైతే చిత్తడి ప్రాంతాలు ఉంటాయో భారతదేశంలో వాటిని ఇండియాలో ఒప్పందం చేసుకున్నాం. రామ్సార్ సైట్లు, వీటిని సంరక్షించడం 1971 అది.
1897 ఫిషరీస్ యాక్ట్, 1927 అటవీ చట్టం, నెక్స్ట్ వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. ప్రతిరోజు నోటుకొచ్చేసేలా వన్యప్రాణులను సంరక్షించడం అంటే అడవి జంతువులను సంరక్షించడం కోసం 1972లో చట్టం చేసినారు. చిత్తడి ప్రాంతాల ఆవరణ సంరక్షణ కోసం 1971లో రామ్సార్ ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది. జల కాలుష్య నియంత్రణ చట్టం, జలాల్లో కూడా జంతువులు, సముద్ర జంతువులు ఉంటాయి కాబట్టి వాటిని సంరక్షణ కోసం 1974లో జల కాలుష్య నియంత్రణ చట్టం చేశారు. తర్వాత అటవీ సంరక్షణ చట్టం, అటవీ చట్టం వేరు 1897. అడవులను కూడా సంరక్షించాలంటే అటవీ సంరక్షణ చట్టం 1980. వాయు కాలుష్య నియంత్రణ చట్టం అంటే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 1981. జీవ వైవిధ్య సంరక్షణ చట్టం, జీవుల మధ్య వైవిధ్యాన్ని సంరక్షించాలి. బయోడైవర్సిటీ, డైవర్సిటీ ఇన్ బయోస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ దెమ్, దట్స్ సో మేకింగ్ ద లా 2002. ఇది జీవ వైవిధ్య ప్రయోజనాలు, నష్టాలు. ప్రాణవాయువును అందజేస్తుంది. జీవుల్లో వైవిధ్యం వల్ల ఓటు పెరుగుతుంది, కాలుష్యం అధికమవుతుంది. వర్షం కురిసేలా చేస్తుంది. జన్యు సంబంధ వైవిధ్యాలు కొన్ని సందర్భాల్లో విపరీత నష్టాన్ని కలిగిస్తాయి. ఈ జీవుల వైవిధ్యానికి జన్యువులు కారణం. దానివల్ల కొన్ని సందర్భాల్లో చాలా డ్యామేజ్ అయితే జరిగే అవకాశం ఉంది. కాలుష్యాన్ని తగ్గిస్తుంది. జంతువులను వేటడం ద్వారా జీవజాలం అంతరించిపోతుంది. ఓకే, భూగర్భ జలాల సంరక్షణ. ఓకే, నెక్స్ట్ నేల కోతలను అరికట్టి భూసారాన్ని పెంపొందిస్తాయి. అంటే జీవుల వైవిధ్యాల వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆక్సిజన్ వస్తుంది, వర్షం పడుతుంది, కాలుష్యం తగ్గిస్తుంది, భూగర్భ జలాలు అండర్ గ్రౌండ్ వాటర్ ప్రొటెక్టివ్గా ఉంటాయి. ఈ సాయిల్ ఎరోషన్ అనేది భూసారాన్ని సారాన్ని కొట్టుకొని పోకుండా ఫర్టిలిటీ కూడా బాగుంటుంది. మానవాళి అవసరమైన అన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఆహారం, దుస్తులు, ఔషధాలు ఇవన్నీ ఉంటాయి. శిలాజందనం, ముత్యాల పొడాలు మొదలైన పొందడం మానవ సంక్షేమంలో ముఖ్య పాత్రంగా ఉంటాయన్నమాట. ఒకవేళ మనం జీవ వైవిధ్యాన్ని పోగొట్టుకుంటే కాలుష్యం ఉంటుంది. జన్యు సంబంధమైనటువంటి వైవిధ్యాలు ఏర్పడి చాలా నష్టాన్ని అయితే కలిగిస్తాయి. జంతువులు వేటాడడం ద్వారా జీవజాలం అంతరించిపోతుంది. సో హంటింగ్, మార్కెట్ విలువ పెరుగుదల, విదేశీ ఎగుమతులు పెరుగుతాయి. జీవజాలాన్ని ఎక్కువగా వినియోగించడం, ప్రకృతి వైపరీత్యాల ద్వారా కొన్ని జాతులు అంతరించడం, మానవ సంక్షేమాన్ని ఆటంకపరచడం, అంటే మన అభివృద్ధిని మనమే దెబ్బతీ. సో ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే యాక్ట్స్. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎప్పుడు 1971. జల కాలుష్యం, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ ఎప్పుడు 1974. జీవ వైవిధ్య సంరక్షణ చట్టం 2002. వాయు కాలుష్యం 1981. తర్వాత అడవులను అటవీ సంరక్షణ చట్టం 1980. రామ్సార్ ఒప్పందం 1971.